హలో ఫుడీస్, టుడేస్ రెసిపీ చికెన్ బిర్యానీ. సో ముందుగా నీట్గా కడుపు పెట్టుకున్న చికెన్లోకి పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అంటే పర్ఫెక్ట్ కొలతలు చెప్పలేను, 3-4 kgs అయితే కుక్ చేస్తున్నాం కాబట్టి సో సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాక ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్ 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయ్యాక మనం టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఇంకొంచెం కలుపుకొని అన్నీ మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. లాస్ట్లీ ఫైనల్లీ ఒక 2 లెమన్స్ అయితే పిండుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అయ్యేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఘీ వాడుతున్నాను. ఘీ ఉంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. లేని వాళ్ళు ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. అది బాగా మరిగాక, అది మరిగిందో లేదో చూసుకొని అది బాగా మరిగాక, చూడండి కనిపిస్తుంది కదా, ఇలా మరిగాక రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 70% కుక్ అయ్యాక రైస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి. అది బాగా కుక్ అయ్యాక సో ఇలా బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఒక 15 minutes వరకు బాగా కుక్ చేసుకొని అది దగ్గర అయ్యాక చికెన్ని చూస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదండి కుక్ అయిందో లేదో. ఒక 15-20 minutes కుక్ చేసుకోవాలి మంచిగా మెత్తగా. ఆ తర్వాత కుక్ అయిన దాన్ని రైస్ని లేయర్స్గా వేసేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, లైట్గా పుదీనా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ.